కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇటీవలి కాలంలో 30 ఏళ్లలోపు వయసు వారికి కూడా హార్ట్ అటాక్ వస్తోంది. ఇలాంటి ఘటనలు నానాటికి ఎక్కువవుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు యువతలోనూ ఈ డేంజర్ ఎక్కువవుతోంది. ఆరోగ్యంగా కనిపించే యువకులు హఠాత్తుగా కుప్పకూలిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు తక్కువ వయసులోనే గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణాలేంటి? ఈ రిస్క్ తగ్గించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. వెస్ట్రన్ పీపుల్తో అంటే అమెరికన్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా 10-15 ఇయర్స్ ఎర్లీగానే వస్తాయి మనకి. అంటే మన జీన్స్ ప్రకారము, మన అర్బనైజేషన్ అంటారు, లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్స్, ఊబకాయం, ఎక్సర్సైజ్ లేకుండా ఎప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైలు, కొద్దిమందికి ఎక్కువ నాన్ వెజ్ తింటారు, ఎక్సర్సైజ్ ఉండదు, ప్లస్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ రెడ్ మీట్ తింటారు, స్మోకింగ్ చేస్తారు. కొద్దిమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే వాళ్ళ జీన్స్లో డిఫెక్ట్ ఉంటే ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్లో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందని అంటే అన్స్టేబుల్ యాంజినా అంటాను, లేదనంటే ప్రాబబ్లీ వాళ్ళు ఏమన్నా టీఎంటీ చేసి పాజిటివ్ వస్తే యాంజియోగ్రామ్ చేస్తే ఏదైనా బోర్డర్ లైన్ లీజన్ ఉన్నప్పుడు మెడిసిన్స్తో క్యూర్ అయిపోద్ది అని కూడా చెప్పిండొచ్చు మైల్డ్ అటాక్ అంటే. సో ఫ్యూచర్లో ఇటువంటి పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే మేజర్ హార్ట్ అటాక్, సడన్గా మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం రాకుండా కాపాడుకోవాలంటే బీపీ షుగర్ ఉందా లేదా అని చూసుకోవాలి, రాకుండా జాగ్రత్త పడాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే అట్లీస్ట్ 45 మినిట్స్ వాకింగ్ చేయాలి, స్పీడ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ యాక్టివిటీ ఉంటే వీళ్ళల్లో ప్రాపర్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి వాళ్ళలో ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా, బీపీ రాకుండా, కొలెస్ట్రాల్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చిన్న వయసులోనే గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం అధిక మానసిక ఒత్తిడి. ఉద్యోగం, చదువులో చాలా మంది ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ఇది గుండెకు చాలా హాని కలగజేస్తుంది. నిద్రలేమి సమస్యతోనూ చాలా మంది బాధపడుతున్నారు. నిద్ర పట్టకపోతే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఎక్కువసేపు గడపడం కూడా ఈ సమస్యను పెంచేస్తోంది. డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ వంటివి చిన్న వయసులోనే మొదలైతే హార్ట్ అటాక్ ప్రమాదం మరింతగా పెరుగుతుంది. ఇవన్నీ హార్ట్ అటాక్ రిస్క్ను పెంచేస్తున్నాయి. అట్లీస్ట్ 7 to 8 అవర్స్ పడుకోవాలి, అప్పుడే బాడీ రిలాక్స్ అవుతుంది ప్రాపర్గా. 7 to 8 అవర్స్ పడుకోకుండా ఇంటరప్టెడ్ స్లీప్ కానీ, తక్కువ అవర్స్ పడుకోవడం కానీ, స్లీప్లెస్నెస్ ఇట్లా ఆడ్ అవర్స్లో పడుకోవడము, ఇవన్నీ ఉండడం వల్ల, ప్లస్ స్ట్రెస్, మనం ఇప్పుడు ఉండే ఈ లైఫ్ స్టైల్ విధానంలో చాలామందికి స్ట్రెస్ అనేది ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అయిపోయింది. సో ఈ స్ట్రెస్ అనేది ప్రతి ప్రొఫెషన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే డిస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ చేయాలి. డిస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ అంటే యోగా, మెడిటేషన్. ఈ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల ఏమైందంటే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి అండ్ రిలాక్సింగ్ హార్మోన్స్ పెరుగుతాయి, ఎండార్ఫిన్స్ అంటారు. ఈ ఎండార్ఫిన్స్ పెరిగి స్ట్రెస్ హార్మోన్స్, అడ్రినలిన్, నార్డ్రినలిన్ హార్మోన్స్ లెవెల్స్ బాడీలో కంట్రోల్గా ఉంటాయి అన్నమాట. వాటి వల్ల కూడా మనకి బీపీ రాకుండా, ఒక్కోసారి స్ట్రెస్ వల్ల డయాబెటీస్ కూడా వస్తుంది, అఫ్ కోర్స్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల ఎర్లీగా హార్ట్ అటాక్స్ అవి రావడానికి ఆస్కారం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామాలు, వాకింగ్ చేయాలి. అన్ని పోషకాలు ఉండే ఆహారాలు తినాలి. మద్యపానం, ధూమపానం మానేయాలి. ఆరోగ్యం విషయంలో సమస్యగా అనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ పదార్థాలు, చక్కెర పానీయాలు ఎక్కువగా తినకూడదు.